చికెన్ లెగ్ ఫ్రైకి చూడండి, పెరుగు కొంచెం, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకొని ఈ చికెన్ లెగ్స్కి బాగా పట్టించాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి ఇది. 20 మినిట్స్ సరిపడుతుంది. అంటే మ్యారినేషన్ అయిన తర్వాత అంటే దాన్ని కొంచెం వాటికంతా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకొని పక్కనన్నా పెట్టండి, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మీ ఇష్టము. అది ఎందుకు పెట్టాలి అంటే అది నానాలి, ఆ మసాలా ఆ కారం అంతా లోపలికి పట్టడానికి పెడతారు. సో పెరుగు అనేది కొంచెం ఫ్లెష్ని మెత్తగా చేయడానికి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవి 4 కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక అరగంట పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో. ఈ చికెన్ అరగంట పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ 2-3 స్పూన్ల ఆయిల్ వేసాను. చూసారు కదా, ఎక్కువ ఆయిల్ కూడా లేదు. దీనికి ఏం అవసరం లేదండి, కార్న్ ఫ్లోర్ అవసరం లేదు, ఏమంటారు ఇంకా రైస్ ఫ్లోర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా చేసుకోండి, మన టేస్టీగా ఉంటుంది. మనం హోమ్ ఫుడ్ కదా, బాగుంటుంది. ఇది ఈ విధంగా మెల్లిగా స్లోగా అటు ఇటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అప్పుడే అందులో ఉండే ఫ్లెష్ అంతా ఉడికిపోయి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది. ఇంకొంచేపు బాగా కొంచెం నల్లగా ఫ్రై అయ్యేటట్టు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు నేను, ఆ ఉన్న ఆయిల్తోనే అది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మూత తీసి చూస్తే ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయిందండి చికెను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీగా తీసి పెట్టుకో ఉన్నాం చూడండి, ఇది ఫ్లెష్ ఉడికిపోయింది, మనం గుచ్చుతుంటే కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఈ మిరియాల పొడి, గరం మసాలా పౌడర్ ఇవి 2 మిక్స్ చేసుకొని దానిపైన ఇట్లా చల్లుకోండి చాలు. ముందుగానే వేసి పెడితే ఏమవుతుందంటే అది మాడిపోవడానికి ఉంటుంది, ఒక్కొక్కసారి ఫ్లేవర్ కూడా మనకి సరిగా ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేసి కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి బాగుంటుంది అనమాట. మిరియాల పొడి, గరం మసాలా పొడి అవి 2 అటు ఇటు తిప్పి కొంచెం అటు ఇటు దానిపైన చల్లేయండి చాలు, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అది తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఆ రిమైనింగ్ ఆయిల్లో అది ఫ్రై అయిపోద్ది. చూసారు కదా, ఒక్క 2 నిమిషాలు దాన్ని కొంచెం అట్లాగే మూత పెట్టి ఫ్రై చేసేయండి, అయిపోయిందండి చికెన్ లెగ్స్ ఫ్రై. ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి, మనకి ఏం పిండిలు, పొడులు, ఎగ్గు ఏం అవసరం లేకుండా ఈ విధంగా చేసుకోండి, మనకి మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. చూసారు కదా, నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కితే మీకు అన్ని ప్లాంట్స్, హౌ టు గ్రో ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కొంచెం జోష్గా ఉంటుంది.